అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలన్నీ మీకు వస్తాయన్నమాట. దాని బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయాలి. 1400 వీడియోలు పైన పెట్టాను. ఏ వీడియో అయినా సరే మీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. అందులో మ్యాక్సిమం మీకు అవసరమైన అన్ని వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా మీకు అప్డేటెడ్ జడ్జిమెంట్స్ కానీ చట్టాలు కానీ జీవోలు కానీ పెడతానే ఉన్నారు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. సివిల్ క్రిమినల్ కేసుల్లో మనకి కింద కోర్టుల్లో ఏమైనా వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్టయితే హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టు ఏం చేస్తుందంటే ముందు ప్రొసీడింగ్స్ని స్టే చేయమంటుంది. అంటే మీరు కింద కోర్టుల్లో జరిపేటువంటి ప్రొసీడింగ్స్ అన్ని ఆపండి అని చెప్తుంది. ఈ ఆపండి అని చెప్పినటువంటిది ఏ రోజైతే స్టే ఇచ్చిందో ఆ రోజు నుండి 6 నెలల వరకు కూడా ఆ స్టే ఉత్తర్వులు కొనసాగుతాయి. ఆ తర్వాత అవి వీగిపోయి మళ్ళీ కంటిన్యూ చేసేవచ్చు అని చెప్పి ఒక జడ్జిమెంట్ వచ్చింది. అంటే 6 నెలలు మాత్రమే ఉపయోగపడుతుంది ఆ స్టే. తర్వాత ఏమవుతుందంటే కంటిన్యూ అయిపోద్ది అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆర్డర్ అన్నమాట. ఇప్పుడు వరకు ఉన్నటువంటి జడ్జిమెంట్ అది బాగానే ఉంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అలా కాదు, 6 నెలల తర్వాత వాటంతట అవే స్టే ప్రొసీడింగ్స్ అనేవి తీసివేయబడతాయి అన్నటువంటిది తప్పు అని చెప్పి ఒక కేసులో చెప్పింది. ఏం కేసు అంటే ఏషియన్ సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ సిబిఐ కేసులో 6 నెలల తర్వాత ప్రొసీడింగ్స్ అనేవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఇచ్చిన స్టే హైకోర్టు ఇచ్చిన స్టే అని చెప్పి అంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో జరిగిన ధర్మాసనం ఏం తీర్పిచ్చిందంటే ఏకగ్రీవంగా ధర్మాసనం ఇచ్చింది. రాజ్యాంగంలో 142 అధికరణ ప్రకారం హైకోర్టులకి చాలా పవర్స్ ఉంటాయి. అలాంటి హైకోర్టు ఇచ్చిన స్టే 6 నెలల తర్వాత పనిచేయదు అంటే హైకోర్టుల మీద రాజ్యాంగంలో ఉన్న 142వ అధికరణ సుప్రీంకోర్టు కొన్ని పవర్స్ ఇస్తూ వివరించింది, అధికారాలని వివరించింది. ఏంటి అంటే హైకోర్టులకు ఏదైతే పవర్స్ ఇచ్చామో ఆ పవర్స్ పరిమితి చేసినట్టుగా భావించవచ్చు స్టే ఉత్తర్వులు కానీ తీసివేయమంటేని. అలాగే ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళ హక్కులు కూడా భంగం కలుగుతుంది. ఇప్పుడు నేనేదో ఇక్కడ నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి స్టే ఇమ్మని వెళ్తే 6 నెలల తర్వాత స్టే ఆటోమేటిక్గా పోతే నాకు ఇబ్బంది కలిగినట్టే. అందుకోసం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు అలా లేదు, మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా అదే స్టే కంటిన్యూ అవుతుంది. హైకోర్టు ఇచ్చిన స్టే ఆటోమేటిక్గా పోవడం అనేటువంటిది జరగదు. లేదా మనం ఎవరి మీద అయితే దావా వేసామో ఆ పిటిషన్ ఫైల్ చేసాము హైకోర్టులో, వాళ్ళు వెళ్ళి వాళ్ళ వాదనలు వినిపించి వాళ్ళదే కరెక్ట్ అనుకుంటే పూర్తిగా పిటిషన్ డిస్మిస్ అవుతుంది, మనం వేసిన పిటిషన్. అప్పుడు యథాస్థితి అనేటువంటివి చేసుకోవచ్చు. కానీ ఆటోమేటిక్గా హైకోర్టు ఇచ్చిన తీర్పులు అనేటువంటివి క్యాన్సిల్ 6 నెలల తర్వాత కాదు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం వీడియో పెట్టాను. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒక్కసారి చూడండి. చిన్న కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా ఉపయోగం మీకు. జై హింద్, భారత మాతా కీ జై.